శారీరక మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. శరీరానికి సరైన నిద్ర లేకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు. శరీరం మొత్తం తిమ్మిరిగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు. కాబట్టి మానసిక దృఢత్వానికి, ఆనందానికి నిద్ర చాలా ముఖ్యం. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది తక్కువగా నిద్రపోతున్నారు, మరికొందరు ఎక్కువగా నిద్రపోతున్నారు. ఇంకొంతమంది రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజంతా నిద్రపోతుంటారు. నిజానికి అలా అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు 5 రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా అతిగా తినడం వల్ల స్థూలకాయం వస్తుంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వ పెరుగుతుంది. దీనివల్ల ఊబకాయం సమస్య వస్తుంది. అయితే అతిగా నిద్రపోవటం వల్ల కూడా ఊబకాయం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఎక్కువగా నిద్రపోతున్నట్లయితే మీ శరీరం చురుకుగా ఉండదు. రాత్రి పడుకున్న వెంటనే నిద్ర రాదు. ఇది మంచి నాణ్యమైన నిద్రను పొందటం కష్టతరం చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. అతి నిద్ర అనేది దీర్ఘకాలిక నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. అతిగా నిద్రపోవటం వల్ల ఒత్తిడి హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల స్పెర్మ్ సెల్స్, అండాశయాల నాణ్యత దెబ్బతింటుంది. అలాగే సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. ఎక్కువసేపు నిద్రపోవటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. అధిక నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక నిద్ర శారీరక శ్రమను తగ్గించి శరీరంలో క్యాలరీలను నిల్వ చేస్తుంది. తర్వాత ఇవి కొలెస్ట్రాల్గా మారి రక్తనాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల గుండెకు రక్త సరఫరా సులువుగా జరగక గుండెపోటు, పక్షవాతం వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అతిగా నిద్రపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 36% పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక నిద్ర మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. డిప్రెషన్ కారణంగా 15% మంది పిల్లలు ఎక్కువగా నిద్రపోతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీ పిల్లలు నిద్రపోయే సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేయండి.